హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే కొన్ని నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే భర్తీ అయితే జరిగాయండి. సో దీనికి 10th ఇంటర్ డిగ్రీ సో మెయిన్ గ్రాడ్యుయేషన్ ఉండే వాళ్ళకి కొన్ని పోస్టులు ఉన్నాయి, 10th క్లాస్ ఉండే వాళ్ళకి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. దీనికి ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అనేది కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే అందులో జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్, సో ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం, వెంటనే పోస్ట్ చేస్తుంటాం. కాబట్టి మీకు యూజ్ అవుతాయి అనుకుంటే సో ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడైతే చూడండి, ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే మనకి ఆగస్టు 12th అయితే ఇదైతే రిలీజ్ అనేది చేశారు. సో అయితే ఇది తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ నుంచి అయితే వచ్చింది. ఇది అయితే మనకి రాజన్న సిరిసిల్ల జిల్లా నందు 2024 సంవత్సరంలో కొత్తగా మంజూరైన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులముల స్టడీ సర్కిల్ సిరిసిల్ల బ్రాంచ్ నందు ఈ క్రింది తెలిపిన ఉద్యోగాలకు అవుట్సోర్సింగ్ ద్వారా నియమించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆఫ్లైన్ ద్వారా 16/8/2024 నుండి తేదీ 25/8/2024 వరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాజన్న సిరిసిల్ల కార్యాలయంలో అన్ని పని దినంలో స్వీకరించబడును. ఉద్యోగ హోదా, విద్యార్హతల వివరాలు ఈ కిందగా తెలుపడమైంది. సో ఏంటంటే వీళ్ళు ఏంటంటే మనకి తెలంగాణ షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ ఉంది కదా, అంటే లైక్ స్టడీ సర్కిల్ లాంటిది, షెడ్యూల్ కులముల స్టడీ సర్కిల్. సో ఇందులో ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేశారు. సో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ అయితే జరిగింది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆఫ్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. అప్లికేషన్ ఆన్లైన్లో అయితే ఎలాంటి అప్లికేషన్ అయితే లేదు. బట్ నేను వీళ్ళ యొక్క ఎలా అప్లై చేయాలనేది వీళ్ళ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే వెళ్ళైతే అప్లై అనేది చేసుకోండి. మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఆగస్టు 25th వరకు అయితే డేట్ అయితే ఉంది. సో ఈ లోపు అయితే మీరు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోండి. సో అది ఎక్కడంటే మనకి జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉంది కదా, రాజన్న సిరిసిల్ల కార్యాలయం ఉంది కదా, సో అందులో అన్ని పని దినములు అంటే వర్కింగ్ డేస్ ఉంటాయి కదా, వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా సరే తీసుకుంటాము. సో ఏంటంటే ఉద్యోగ హోదా, విద్యార్హతలు అంటే ఈ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం చూడండి అని అయితే వీళ్ళైతే చెప్పారు. సో ఇది మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఇది. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ జాబ్ నేము, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మంత్లీ రెమ్యునేషన్, ఎంత శాలరీ పే చేస్తారు అని ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ అయితే ఇచ్చారు. 1 వేకెన్సీస్ అయితే ఉంది. సో దీనికైతే బీకామ్ లేదా ఎంబీఏ చేసిన వాళ్ళైతే విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. 31,000 అయితే అంటే 31,000 అయితే శాలరీ అనేది పే చేస్తున్నారు. సో ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే బీకామ్ కానీ ఎంబీఏ చేసిన వాళ్ళు విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే వీళ్ళైతే ఈ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో పర్ మంత్ మనకి 31,000 అయితే శాలరీ అనేది పే చేస్తున్నారు వీళ్ళు. అంటే ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ ఈ పోస్టులేమో ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉంది అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కోర్స్ కోఆర్డినేటరు 1 వేకెన్సీ ఉంది, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో విత్ అంటే బేసిక్గా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. అంటే ఏదైనా మీరు పీజీ చేసారనుకో, అంటే ఎంఎస్సి కానీ ఎంఏ కానీ సో ఎంబీఏ కానీ సో ఏదైనా సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలంటున్నారు. సో ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండేవాళ్ళు ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది ఏదైనా పర్వాలేదు. సో దీనికైతే స్పెసిఫిక్గా మీకు ఉండాలి, ఈ డిగ్రీయే ఉండాలి, ఈ పీజీనే ఉండాలి అయితే వీళ్ళు స్పెసిఫిక్గా అయితే అడగలేదు. జస్ట్ నార్మల్గా ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఉండొచ్చు అని అయితే అంటున్నారు. సో 31,000 అయితే పర్ మంత్ వీళ్ళైతే శాలరీ అనేది పే చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా దీనికైతే కోర్స్ కోఆర్డినేటర్కి అయితే అప్లై అనేది చేసుకోండి. సో అది. అండ్ నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. సో ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అనేది 1 వేకెన్సీ ఉంది. అయితే దీనికి డిగ్రీ మరియు
పీజీడీసీఏ అనేది అంటే లోయర్ గ్రేడ్ ఇంగ్లీషు అండ్ తెలుగు టైప్ రైటింగ్ ఉంటుంది కదా. సో కొంతమంది టైపింగ్ అనేది నేర్చుకుంటూ అంటారు, 6 months కోర్స్ అని, 1 year కోర్స్ అని. సో ఎవరైతే టైపింగ్ అంటే మీకు నార్మల్గా డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఉండి విత్ టైపింగ్ తెలుగు ఇంగ్లీషు ఎవరికైతే కోర్సు సర్టిఫికేట్ ఉంటే ఇంకా బెనిఫిట్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 1 vacancy ఉంది. దీనికి డిగ్రీ విత్ పీజీడీసీఏ అని అంటే లోయర్ గ్రేడ్ ఇంగ్లీషు తెలుగు టైపింగ్ అనేది టైప్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలి. సో వీళ్ళకి కూడా 31,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేస్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్సు. సో ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్సు అంటే 2 men + 1 woman అయితే ఇచ్చారు. సో దీనికైతే 7th class ఉత్తీర్ణత అయితే ఉండాలి. అదర్ మనకేంటంటే స్కిల్స్ యూస్ఫుల్ టు ద అంటే లైక్ కుకింగ్, డ్రైవింగ్, టైపింగ్. సో ఇలాంటివంతా ఏమైనా అదర్ స్కిల్స్ ఉంటే ఇంకా బెటర్. సో మినిమం ఏంటంటే మీరు ఒక 7th class 10th class కంప్లీట్ చేసి ఉంటే మీకు అదర్ ఏమైనా సరే, అటెండర్ అంటే అన్ని వర్క్స్ కూడా ఉంటాయి ఒక ఆఫీస్లో అనగా. సో ఆఫీస్లో ఉండే అన్ని వర్క్స్ కూడా జస్ట్ లైక్ ఏదైనా వచ్చి ఉంటే బెటరు. అది అయితే వీళ్ళకి ఎంత అంటే 21,200 వరకు అయితే శాలరీ అనేది వీళ్ళైతే పే చేస్తున్నారు. సో ఇది ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్సు. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారో చూద్దాము. ఇవి వేకెన్సీ లిస్టు, పర్ మంత్ శాలరీ, రెమ్యూనేషను అండ్ ఎడ్యుకేషను. సో ఇది తెలుసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే ఇక్కడ కింద ఏమిచ్చారు, ఇట్టి నియామక బోర్డు ద్వారా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి విద్యార్హతలు, అనుభవములు పరిగణలోకి తీసుకొని ఇంటర్వ్యూ నిర్వహించం అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమించబడును. ఇతర వివరములకు జిల్లా షెడ్యూల్ కులమ అభివృద్ధి అధికారి రాజన్న సిరిసిల్ల గారి కార్యాలయం నందు సంప్రదించగలరు. మరియు నియామకములు షెడ్యూల్ వాయిదా లేదా రద్దుపరచు అధికారం ఈ క్రింది అంటే సంతకందారును కలగదు. ఇట్టి నియామక నోటిఫికేషన్ గౌరవ జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల గారి అనుమతితో జారీ చేయబడింది. సో ఏంటంటే ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా అయితే మీకైతే నియమిస్తారు అని వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇదే అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇవన్నీ మీరు అంటే ఈ మంత్ August 25th లోపు అనేది ఆఫ్లైన్లో మీరు రాజన్న సిరిసిల్ల ఇది ఉంది కదా కార్యాలయము. సో ఆ కార్యాలయంలో ఏంటంటే వర్కింగ్ డేస్లోకి వెళ్ళి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు అనేది ఏదైనా ఎప్పుడు జాబ్లో జాయిన్ అవ్వమని వాళ్ళైతే చెప్తారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి మీరు ఇస్తారనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.